హనుమాన్ 271వ జయంతిని అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అడబాల ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ అధ్యక్షత వహించగా హోమియోపతి వైద్యుల సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సలాది సూర్యకిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని శామిల్ హనుమాన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సూర్యకిరణ్ మాట్లాడుతూ శామిల్ హనుమాన్ ఆవిష్కరించిన హోమియోపతి ద్వారా నేడు ఎన్నో దీర్ఘకాలిక రోగాలను నయం చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో భాగంగా అడబాల ట్రస్ట్ సభ్యులు డాక్టర్ సలాది సూర్యకిరణ్ను సాలువ కప్పి జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నిమ్మకాయల వెంకటేశ్వరరావు, పార్థసారథి, రెడ్నం రాజా తదితరులు పాల్గొన్నారు. దీనికి గల కారణం హోమియోపతి కనిపెట్టిన డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హనుమాన్ గారి జన్మదినం. సో హోమియోపతిని డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హనుమాన్ గారు కనిపెట్టడం జరిగింది. సో హోమియోపతి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, అదేవిధంగా చాలా న్యాచురల్ వేలో ట్రీట్మెంట్ ఉంటుంది అన్నమాట. సో దీనికి అందరూ వాడుకోవడం, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ కూడా హోమియోపతి బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ ఏప్రిల్ 10న సో హనుమాన్ గారి 271వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అడబాల రత్నప్రసాద్ గారి ఆఫీస్లో మనం ఈరోజు కార్యక్రమం చేసుకోవడం జరిగింది. సూర్యకిరణ్ గారి యొక్క అవకాశం మనకి వచ్చి అటువంటి అవకాశాన్ని మనకు వారు ఇచ్చారు, ఆ సందేశాన్ని వినిపించారు. వారికి మరీ మనం ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మనం అందరూ హోమియోని ప్రోత్సహించి హోమియోని ఆచరించి ఆ యొక్క విధానంలో మనం ముందుకు వెళ్తాం.